Exodus 23:20. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినడెలా నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఉందును. చూడండి, now old covenant and the new covenant, the old and the new covenant, ఈ రెండిటికి కూడా మనము కొంచెం డిఫరెన్స్ చూసుకోవాలి. we need to see how to deal in the new covenant along with the old covenant. అంటే అలాగని మనము ఒక రకంగా చూస్తే మనము పాత నిబంధన నుంచి ఎక్కువ నేర్చుకుంటున్నట్టు ఉందా లేదా? have you seen that we are learning more from the old testament? అంటే ఏంటి ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏముంటుంది? ఇన్ఫర్మేషన్. చూడండి, న్యూ కోవెనెంట్లో ఎలా ఉంటుందంటే, ద న్యూ కోవెనెంట్లో దేవుడే తన పరిశుద్ధాత్మను మనలో పెట్టేశాడు. ఓకే, గాడ్ హెస్ పుట్ హిస్ హోలీ స్పిరిట్ ఇన్ us. ఆయన మనం ప్రేమిస్తున్నాడు. అయితే ఒక వాగ్దానాన్ని మనం ఎత్తిపెట్టి ప్రార్థిస్తే మనకి ఈరోజా, రేపా, ఎల్లుండా, నెక్స్ట్ ఇయర్ అనుకుంటాం, కానీ దేవుడు మనల్ని తయారు చేస్తాడు. హీ ప్రిపేర్స్ us ఎ లాట్. అది మన జీవితంలో నెరవేరడానికి దేవుడు చాలా సిద్ధపరుస్తాడు. ఉదాహరణకి ఇక్కడ చూద్దాం, 21. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. ఓకే, నీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. ఓకే, నా నామం ఆయనకున్నది. ఆల్రైట్. నా ఇక్కడ అందుకే అక్కడ చాలా కష్టాలు వచ్చాయి. వాళ్ళు ఆ మోయాబు స్త్రీలతో పొరపాట్లు చేసినప్పుడు 20,000 మంది చనిపోతారు. ఆ యాత్ర కొంచెం బాధాకరంగా ఉంటుంది. అదేంటది, ఇంత కష్టపడి దేవుడు తీసుకొచ్చి ఇలాగా సివియర్ ఇంత కృపలో కూడా సివియర్ జడ్జ్మెంట్స్ని మనం చూస్తాం. అయితే ఈ కొత్త నిబంధనలో అలా ఉండదు. మనము దేవుడిని తెలుసుకొని మనం అడగొచ్చు. వీ కెన్ ఆస్క్ గాడ్, లార్డ్, ఇది జరిగే ముందు ఇది ఇలా జరుగుతుంది అని గనక వాళ్ళకి చెప్పుంటే వినేవారేమో. ఓకే, ఇఫ్ ఒకవేళ మోషే, ఇదిగో మీరు గనక ఇప్పుడు ఈ స్త్రీలతో ఇలా వెళ్తే 20,000 మంది మరి మీ దాంట్లో చనిపోతారని చెప్పినప్పుడు మేబీ కొంతమంది వచ్చేయచ్చు. మోషే లాస్ట్లో చూస్తారా ఒక చోటకి ఎంతమంది నా వైపు ఉంటారు అంటే ఆయన వైపు వచ్చేసారు. మిగిలిన వారు మాత్రము ఆ భూమి మరి అందులో పడిపోయారు. సో మనం ఎల్లి కొలిది చూస్తే దేవుడు పర్టికులర్గా స్పెసిఫిక్గా మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం. వీఆర్ సీయింగ్ ఇట్ స్పెసిఫికల్లీ. సో అందుకని మనము యూనో ఇది అందుకే చెప్తున్నాను కదా, యూ క్యాన్ ఈవెన్ ఇప్పుడు మీరు చూడండి ఎన్ని రంగులు ఉన్నాయి మనకి ఇప్పుడు. హౌ మెనీ కలర్స్ డూ వీ హ్యావ్? ఎన్ నెంబర్ ఆఫ్ కలర్స్. మీరు వైట్లోనే మీకు చాలా వైట్స్ ఉంటాయి. మిల్కీ వైట్, క్రీమ్ వైట్, ఓకే, ప్యూర్ వైట్, ఓకే, మెనీ వైట్స్. గ్రీన్లోనే ఇంకా ఎన్ నెంబర్. ఇంతకుముందు ఎన్ని ఉండే? మామూలుగా చూస్తే మనకి 7 రంగులే ఉండే అనుకుంటాం, విబ్జిఆర్. ఓకే, ద రెయిన్బో కలర్స్. దే కెన్ టేక్ ఆఫ్. అలాగా ఈ వాక్యంలో ఒకటి ఈరోజు నేర్చుకోండి. సంబడి ఈజ్ లెర్నింగ్ సంథింగ్ పవర్ఫుల్ టుడే. ఒకటి గుర్తుపెట్టుకోండి, యూ క్యాన్ అంటే అసలు మనం ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనే రీతిగా కూడా దేవుడు మాట్లాడతాడు. బిఫోర్ ఎనీథింగ్ హ్యాపెన్ టు యూ. ఉదాహరణకి రేపు ఎల్లుండు ఏదో ఒక జరుగుతుంది, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, సంథింగ్ గాడ్ కెన్ ఈవెన్ టెల్ యూ నీకు ఇలా జరుగుతుంది, సో యూ డోంట్ డూ దిస్. యూ గెటింగ్ ఇట్? ఒకవేళ జరుగుతున్నా యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఇన్ ద న్యూ టెస్ట్మెంట్, అరే ఇప్పుడు మనం ఇది తీసుకొని మీకు ఇలా జరుగుతుంది అని నేను చెప్పేయచ్చు. ఈ వాక్య ప్రకారము ఆ సందర్భం ప్రకారం నేను చెప్పేయచ్చు. నో, దట్స్ నాట్ ద వే. మీరు చూస్తే పేతురుని ఎలా డీల్ చేస్తాడు ఆయన? ఇదిగో అపవాది నిన్ను జల్లించడానికి చూస్తున్నాడు, నేను నీ కొరకు ప్రార్థన చేసిన తర్వాత నువ్వు మారు, ఆ తర్వాత అనేకులను మార్చు. సో అక్కడ సపోజ్ అదే మనం పట్టుకొని ఇంకా లోతుగా కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ అది ఇన్స్టెన్స్ని అప్పుడు చెప్పిన దేవుడు ఇప్పుడు మనం అడగవచ్చు, అయ్యా పేతురుకి అలా చెప్పావు కదా, మరి పేతురులో ఏ లోపం ఉందో నువ్వు అప్పుడు చెప్పలేదు, నువ్వు అది కనుక మాకు చెప్తే ఈ పొరపాటు నువ్వు సరిదిద్దుకోకపోతే ఇలా జరుగుతుందంటే అది ఒకవేళ పేతురు సరిదిద్దుకునేవాడేమో, మేబీ. ఓకే, ఎందుకంటే పేతురు చేసే పని చూడండి. పేతురు ఏమంటాడు? నో గాడ్, యూ కెనాట్ డూ ఇట్. అలా చేయడానికి వీల్లేదు. లెట్స్ గో దేర్. మార్కు సువార్త 8వ అధ్యాయం 31 నుంచి చదువుదాం. మార్క్ 8:31. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను
ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను. పేతురు ఆయన చేయి పట్టుకుని ఆయనను గద్దింపసాగెను. అందుకైన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించాడు. రైట్, చూసారా? ఇక్కడ ఒకసారి చూద్దాం 32. ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగాను. Can you believe it? Holding his hand and rebuking Jesus. Imagine చేసుకోండి. Can you imagine for a minute? ఓకే, తండ్రి చేయి పట్టుకొని సమస్త భూలోకములన్నీ, ఆల్ థింగ్స్ ఫర్ హిమ్, బై హిమ్, త్రూ హిమ్. ఓకే, ద మాస్టర్ ఆఫ్ మాస్టర్స్, ద కింగ్ ఆఫ్ కింగ్స్, ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, ద క్రియేటర్. ఆఫ్ కోర్స్ ఫాదర్ ఈజ్ ఆల్వేస్ అబవ్ హిమ్, ఫాదర్ క్రియేటెడ్ హిమ్. ఓకే, ఆయన్ని పట్టుకొని గద్దించడం మొదలు పెట్టాడంట. నో అలా అనకూడదు. మనం చూడండి, చిన్నపిల్లల్ని ఏదన్నా పొరపాటు అన్నా, ఎవరైనా ఏమన్నా అంటే, ఎవరైనా అన్నారు అనుకో, నేను చచ్చిపోతా అంటే, వద్దు అలా అనకూడదు, తప్పు, కన్ఫెస్ చేయకూడదు, రాంగ్. మనము వీ విల్ గైడ్ అండ్ కౌన్సిల్. ఈ సో మేబీ యేసుప్రభు వారు అంటే ఆయన అశుభంగా మాట్లాడుతున్నాడేమో, ఆయనకు తెలియదేమో, ఆయన అలాగా ఏంటి ఆయన అలా అంటున్నాడు చనిపోతానని. ఒక్కొక్కసారి మేబీ నాట్ అవుట్ ఆఫ్ యారోగెన్స్, ఏదో కోపంతో అని కాదు, అరే ఆయన ఉండాలి మాతోటి, నువ్వు దేవుని కుమారుడు, నువ్వు మాతోటే ఉండాలి, ఇలా అనకూడదు అని ఒక్కొక్కసారి చూస్తే మనం ఇంకా ఎదగాల్సిన అవకాశం ఉంది. అక్కడ అది చూస్తే మరి గద్దించినప్పుడు పేతురు చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో పడిపోతాడు కదా. 3 times రిజెక్షన్, దట్ ఈజ్ హారబుల్. తర్వాత మళ్ళీ దేవుడు దాని నుంచి కూడా తీసుకొస్తాడు. సో యూ క్యాన్ ఆస్క్ టుడే, ఈరోజు ఏంటంటే, నెక్స్ట్ టైం నుంచి మీరు బైబిల్ చదువుతున్నప్పుడు మీ సిచ్యువేషన్ మీకు ఏదన్నా వచ్చిన, ఎనీ సిచ్యువేషన్ దట్ హ్యాపన్స్ ఇన్ యువర్ లైఫ్, ఆ సిచ్యువేషన్ మీరు అనలైజ్ చేసుకొని, ఇప్పుడు మనం అడగవచ్చు, ప్రభువా అక్కడ పేతురుకి అలా జరిగింది కదా, మరి నువ్వు ఇలా గద్దించావు, నువ్వు ఇలా చెప్పాలా అని నేను అర్థం చేసుకునేటట్టు నాకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చి, అలాగ నిన్ను 3 సార్లు తిరస్కరించకుండా నన్ను కాపాడిన నాయన అని మనం ప్రార్థన చేయాలి. సో ఇలాగ నా జీవితంలో జరగకుండా, ఈ అవమానకరమైన సంఘటన వెళ్లకుండా, ఆ సంఘటన నాకు ముందుగా అందుకే వేసుకోవాలంటారు. పరిశుద్ధాత్ముడు, ద హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ యూ. ఆయన నీకు రాబో సంగతులను బోధిస్తాడంట. హీ క్యాన్ టెల్ యూ వాట్ ఈస్ ద ప్రాబ్లం. నీకు ఏ సమస్య రాబోతుంది, మీ ఇంట్లో వారికి ఏ సమస్య రాబోతుంది, హెల్త్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఇల్లు పోతుందా, డబ్బులు పోతున్నాయా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హీ క్యాన్ టెల్ ఈవెన్ ఎ స్మాల్ ప్రాబ్లం. ఓకే, అయ్యా అది జరగకుండా నాకు ముందు చెప్తే నేను దాన్ని అవాయిడ్ చేస్తాను, సరిదిద్దుకుంటాను ముందుగా. అంటే హైపర్ సెన్సిటివిటీ ఎంతమందికి అర్థమవుతుంది? టు బికమ్ మోర్ సెన్సిటివ్. ఎంతమంది మీ పిల్లల పట్ల సెన్సిటివ్గా ఉంటారు? యూ విల్ టాక్, వైఫ్ అండ్ హస్బెండ్స్, వద్దు అలా చేయక, ఇలా చేయి, ఇలా చేస్తే మంచిది, అలా చేస్తే మంచిది. ఇదే టాక్, సెన్సిటివిటీ. ఓకే, ఆకుకూరక ఈ ఇంట్లోకి వెళ్దాం, అలా చేద్దాం, పిల్లలకి ఇది చేద్దాం, దే డిస్కస్ ఎవ్రీ ఏరియా. ఈ షర్ట్ కొందాం, ఈ బట్టలు వేద్దాం, యూనో ద ఇంటిమేసీ. అందుకే ఆయన వరుడు, మనల్ని వధువు అన్నారు. సో యూ కెన్ ఈవెన్ గో డీప్లీ. అలాగా ఎవ్రీ డీపర్ లెవెల్ యూ క్యాన్ టేక్ ఇట్ యాజ్ ఎ గిఫ్ట్ టు అవాయిడ్, ఆ పరిస్థితులను అవాయిడ్ చేసే గిఫ్ట్లు. అందుకే నానా విధములైన వరాలు. వై నాట్ ఇన్ ద బైబుల్ స్పెసిఫికల్లీ జరుగుతుంది? అది ఎందుకు వచ్చింది? వై దిస్ హెడేక్, వై దిస్ ఐసైట్, వై దిస్ డిప్రెషన్? ఏదో జరుగుతుంది, జరిగే నో. ఇప్పుడు అదే అంత ఫాస్ట్గా ముందుకు అలా వెళ్ళిపోతుంటే మనం ఒకే ఒక దాన్ని పట్టుకొని 9 వారాలని పట్టుకొని అది కూడా పూర్తిగా కూడా చూడకుండా మన జీవితంలో వెళ్ళిపోతుంటే హౌ కెన్ వి అడ్వాన్స్? నో రీసెర్చ్ ఇన్ దిస్. మా ప్రాబ్లం వచ్చినప్పుడు వచ్చి, ప్రభువా నాకు డబ్బులు కావాలి, స్వస్థపరచు, ఇది చేసి అంతే, అయిపోయింది, అక్కడతో క్లోజ్. దొరికిన తర్వాత మళ్ళీ మనం పనిచేసి వెళ్ళిపోతూ ఉంటాం. బట్ గాడ్ వాంట్ టు గో డీప్లీ. ఆ పరిస్థితి రాకముందే నీకు చెప్పి, నీకు వార్నింగ్లు ఇచ్చి ఆయన చేయడానికి రెడీగా ఉన్నాడా? లేదు, అందుకే అంటాడు, నేను వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను పంపిస్తాను. యేసుప్రభు వారికి ఇలా చేయాలని ఉంటుంది. హీ వాంట్ టు డూ ఇట్. ఇప్పుడు ఇలా ఆలోచిస్తుంటే ఇంత, అంటే ఆ వ్యాధులు రాకముందే మెనీ థింగ్స్ ఇంత ముందుకు వెళ్ళిపోయిన సైన్స్ ఇన్ని రంగాల్లో. వై నాట్ ఇన్ ద లార్డ్? వై నాట్ ఇన్ ద గిఫ్ట్స్? వై నాట్ ఇన్ ద డిసర్న్మెంట్? ఆ చనిపోయే వరకు ఎందుకు తెచ్చుకోవడము? ఈవెన్ బిఫోర్ వార్నింగ్ అండ్ వార్నింగ్. నీకు దెబ్బ పడకముందే, ప్రభు నాకు 100 సార్లు వార్నింగ్, నువ్వు ఇలా కూడా చేయొచ్చు. ఓకే, అలా చేయకుండా కూడా నువ్వు నన్ను చేయి ప్రభు, టీచ్ మీ, ఆ జ్ఞానం ఇచ్చేయి, ఇవన్నీ తప్పించుకునే జ్ఞానము నాకు దయచేయి. అండ్ దిస్ ఈజ్ ప్రేయర్ అంటే అస్మాల్ ఒకటే ప్రేయర్ కాదు. నాట్ రివైవల్, నాట్ ఆల్వేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఫర్ దట్, దిస్ నో, ఫర్ దిస్ ఆల్సో.
సో యు ఆర్ సేఫ్, సెక్యూర్ అండ్ పీస్ అండ్ జాయ్. ఇప్పుడు అవి అంటే ఇప్పుడు బైబిల్ అనేది ఇట్స్ లైక్ గాడ్ హ్యాస్ గివెన్ ఎ కైండ్ ఆఫ్ స్కెలిటల్ డిజైన్. ఓన్లీ వర్డ్ మనకి ఇచ్చేయలేదు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఈయన మనకి ఇందులోంచి బోధిస్తాడంట. హీ క్యాన్ సెపరేట్ ఇట్, టాక్ టు యూ. ప్రతి పరిస్థితికి హీ క్యాన్ టెల్ యూ, ఓకే గాడ్ కెన్ ఈవెన్ టెల్ యూ లైక్ దట్. గాడ్ టీచ్ మీ. నేను నిన్ను గద్దించి తర్వాత నేను రిజెక్ట్ చేసి, నేను నిన్ను అలా చేసి ఇలా చేసి తర్వాత వ్యాధి తెచ్చుకొని ఇబ్బంది పడి తర్వాత చనిపోయి పరలోకం వెళ్ళిపోయాడులే అనుకోకుండా ముందుగానే నాకు చెప్పి నాకు బోధించి దాని నుంచి నన్ను తప్పించు. అందుకంటే ప్రార్థన శోధనను తప్పించుకోవడానికంట. అంటే ప్రతి శోధనను ముందు తప్పించుకునే అవకాశం ఉంది. యూ కెన్ ఎస్కేప్ ఆల్ థింగ్స్. యూ కెన్ ప్రే సో దట్ యూ కెన్ ఎస్కేప్ ఆల్ థింగ్స్. ప్రే దట్ యూ ఎస్కేప్ ఆల్ దీస్ థింగ్స్. లూక్. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని ఇక్కడ ఏంటి పెద్ద పెద్ద విషయాలు, బిగ్ బిగ్ థింగ్స్, తుఫాన్లు అవి ఇవి తీర్పులు. అంటే ఇప్పుడు చిన్న చిన్న కూడా తప్పించుకోవచ్చా లేదా? ఎస్. చూడండి ముందుగానే దే ఆర్ టెల్లింగ్ ఓకే సి విటమిన్ తీసుకో. ఇఫ్ యూ టేక్ మోర్ సి విటమిన్ యూ క్యాన్ అవాయిడ్ వైరల్ కాఫ్ అండ్ కోల్డ్ కదా. ఓకే సీ దట్ టు అవాయిడ్ చిన్న చిన్నవి కోల్డ్ అండ్ కాఫ్ అవాయిడ్ చేయడానికి కూడా మ్యాన్ ఈస్ థింకింగ్ టు దట్ ఏరియా. వై నాట్ ఇన్ ద వరల్డ్ యు గో టు దట్ లెవెల్? అంటే దేవుడు ఇప్పుడు సపోజ్ ముందుగానే చెప్పి అది చేసి ఇట్స్ అప్ టు అస్. లార్డ్ డెవలప్ మీ, అయ్యా నన్ను డెవలప్ చేయి ముందుగానే చెప్పి ఆ పరిస్థితి రాకుండా అడగొచ్చా లేదా? ఇప్పుడు ఇక్కడ ఇది దీనికంటే ఇంకా ఇంకా డీప్గా వెళ్ళవచ్చు మనము. ఇప్పుడు ఏంటి ఇప్పుడు తప్పించుకోవడం ఎందుకు? డెవలప్ అయిపోయి వీ క్యాన్ డెవలప్ అండ్ ఆటోమేటికల్లీ ఎస్కేప్. వై ప్రే టు ఎస్కేప్? యూ క్యాన్ బి బిల్ట్ ఇన్. ఫర్ ఎగ్జాంపుల్ జీసస్ వాజ్ హి ఎస్కేపింగ్? ఎస్. వాళ్ళు అనేక సార్లు ఆయన చంపేద్దాం అనుకున్నారు. హీ ఎస్కేప్డ్ ఎవ్రీ డెత్ ప్లాట్. ఆయన కావాలని వెళ్ళాడు దాని గుండా. ఎస్కేప్డ్ ఎవ్రీ వికెట్ ప్లాట్. ఆయన ఎలా పట్టుకుందామని దే ప్లాటెడ్ హిమ్. హీ ఎస్కేప్డ్ ఎవ్రీ ప్లాట్ 3.5 years. శిష్యులు కూడా ఎవ్వరూ ముట్టుకోలేదు. యూ క్యాన్ గో టు దట్ స్టేజ్. అలాగని మళ్ళీ చెప్తున్నాను, డోంట్ జడ్జ్. అది వచ్చింది ఇది వచ్చింది అని దేవుడు దాన్ని కూడా వాడుకుంటాడు. చెప్పనా లేదా? యూ క్యాన్ బీ సిక్ అండ్ యూ క్యాన్ అవును ఎవరైనా వ్యాధి వచ్చి చనిపోయినా వాళ్ళ అప్పులు పాలైపోయినా he must be a prophet, evangelist, whatever happened to him. Just don't judge them. We don't know. Let's read the scripture. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండు అని చెప్పాను. ఓకే, దేనికి? ఇది పెద్ద సంఘటనకి. దిస్ ఇస్ ఫర్ ఎ బిగ్ ఇష్యూ. ఓకే, ఈ ఇంజెక్షన్ నీ గుండె ఆగిపోకుండా, రైట్? ఈ ఇంజెక్షన్ నీకు ఫ్యూచర్లో ఇవి రాకుండా, చూసారా? ద స్మాల్ ఇంజెక్షన్. అలాగే నీ కుటుంబంలో ఘోరమైన సంఘటనలు జరగకుండా నువ్వు ప్రార్థించి వాటన్నిటిని తప్పించుకోవచ్చా లేదా నీ జీవితాంతం? యూ క్యాన్ అవాయిడ్ ద రాంగ్ జాబ్. అందులో పడిపోయి యూ క్యాన్ అవాయిడ్ ప్రార్థన. చూసారా? గోయింగ్ అందులోకి వెళ్ళి పడిపోయి ఓకే తర్వాత మళ్ళీ అందులో పడిపోయాం, వచ్చేసిన తర్వాత రికవరీ. ఓకే యోబులకు మళ్ళీ 2 రెట్లు ఇచ్చేస్తాడు. వీ డోంట్ జడ్జ్. అవన్నీ దేవుడు జరుగుతాయి. బట్ దేవుని చిత్తం ఏంటి? హీ వాంట్స్ యూ టు ప్రే అండ్ అవాయిడ్ ద బేసిక్ థింగ్స్, ద బేసిక్ పెయిన్, ద బేసిక్ ప్రాబ్లమ్ ఆల్సో. Can we use prayer to that extent? Can we use anointing to that extent? Not just to have a yoke and then, Lord, break it and then the yoke is broke. And then, ఆ కాడి పెట్టుకొని ఆ కాడి వచ్చిన తర్వాత ప్రభువా ఈ కాడి విరగొట్టు అంటే అప్పుడు ఆ కాడి విరిగింది అనుకోండి. ఓకే రైట్. సో యూ క్యాన్ టేక్ ఎనీ సిచ్యువేషన్. యూ క్యాన్ ఈవెన్ కవర్ యువర్ ఫ్యూచర్. నీ ఫ్యూచర్ కూడా కవర్ చేసుకోవచ్చు. యూ క్యాన్ సెక్యూర్ యువర్ ఫ్యూచర్. యూ క్యాన్ సెక్యూర్ యువర్ ఎవ్రీ డే. ప్రతిరోజుని సెక్యూర్ చేసుకోవచ్చు. ప్రొటెక్ట్ ఫ్రమ్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్, హౌ డు యూ లివ్ యువర్ లైఫ్? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా నువ్వు యు ఆర్ సీయింగ్ మేజర్ ప్రాబ్లమ్స్, ఒక పెద్ద సమస్యలు చూస్తున్నావు అనుకోండి, దాని విషయమై ప్రార్థన చేయి. నన్ను మోసం చేసేస్తున్నా, ఓకే నాకు జాబ్ రావట్లేదు, నాకు ఈ జాబ్ ఇష్టం లేదు, ప్రే. నాకు తెలిసి 90% మంది వారికి ఇష్టం లేని పని చేస్తున్నారు. సో వీ కెన్ యూజ్ దట్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ సమ్ సిచ్యువేషన్. ద సూపర్ న్యాచురల్ ఇస్ సూపర్ న్యాచురల్. ఈ ప్రోగ్రామ్ తర్వాత చాలా మంది ప్రార్థించి అనేకమైన వాటి నుంచి బయటకు వచ్చేస్తున్నారు, అనేకమైన వాటిని తప్పించుకుంటున్నారు, అనేక గండాల నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఈ కంపెనీ లాస్, ఏది ముట్టుకుంటే అది లాస్. ప్రే. వాయ్? మా అబ్బాయి ప్రతిసారి ఎందుకు సిక్ అవుతున్నాడు, మా ఆవిడ ఎందుకు సిక్ అవుతుంది, వీళ్ళు ఎందుకు నిందలేస్తున్నారు మాటికి, వాయ్? ఎందుకు నాకు ఇన్సెక్యూరిటీ? ప్రే. తప్పించుకోవచ్చు. యూ కెన్ ఎస్కేప్ ఆ థింకింగ్ గురించి. లార్డ్, am I thinking wrong? ఆ తలంపులను మార్చు. పేతురుకు చెప్పాలి, అయ్యా నువ్వు దేవుడివి, నువ్వు ఏది చెప్తే అది జరుగుతుంది అని నమ్మాలా. నా విశ్వాసాన్ని పెంచు అని మళ్ళీ పేతురు అడగాల్సింది. అయ్యా ఈ మాటను నమ్మడానికి నా విశ్వాసాన్ని పెంచు అని ప్రార్థన చేస్తే జరిగిపోయేదా లేదా? ఎస్. అప్పుడు యేసుప్రభు ఒక సూచన ఇచ్చేవారు. నా ఇప్పుడు అడిగారు అనుకోండి, యూ కెన్ ఆస్క్ పీటర్, లైక్ పీటర్ వుడ్ హావ్ ఆస్క్డ్ జీసస్, like Jesus, I want to grow in faith to believe what you said, that they will crucify you and you will rise again the third time.
కమ్ అప్. ఎస్ లార్డ్. చూడండి, యూ నీడ్ టు ఫర్గివ్ 7 times. 7 సార్లు చేయాలంటే ఇంక్రీజ్ మై ఫెయిత్ అన్నాడు కదా. యూ కెన్ ఇంక్రీజ్ ద సెన్సిటివిటీ, ఇన్స్పిరేషన్ టు నో బిఫోర్. అరే ముందే చెప్పండి ఇలా చేసేవాడిని కాదు కదా. యూ క్యాన్. ద నెక్స్ట్ జనరేషన్ నీడ్ టు బి. ఇప్పుడు చూడండి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే, ఇప్పుడు ఒకళ్ళు ఒక రివైవల్ తీసుకొస్తారు, తర్వాత ఆ రివైవల్ నుంచి ఇంకా లోతుగా వెళ్ళరు, అక్కడ అయిపోతుంది రివైవల్. మళ్ళీ ఇంకొకళ్ళు బేసిక్ నుంచి మొదలు పెడతారు, మళ్ళీ ఇంకొకళ్ళు బేసిక్, మళ్ళీ అతను అన్ని ఇబ్బందులు వస్తాయి, మళ్ళీ అక్కడ అయిపోతుంది. అందుకే అంత త్వరగా దేవుడు, గాడ్ విల్ నాట్ లీవ్ హిస్ పీపుల్ లైక్ దాట్. మోషే, హీ సెడ్ నో గాడ్ సెడ్ నీ, ఇట్ టుక్ మీ 80 years. 80 ఏళ్ళు తయారు చేశాను నిన్ను, ఐ కాంట్ లీవ్ యూ. చూడండి జోనా, నేను వెళ్ళాను పారిపోతాడు, హీ రన్స్ అవే, గాడ్ రన్స్ ఆఫ్టర్ హిమ్. యోనా అప్పుడు ఆ తిమింగలంలోకి వెళ్ళిన తర్వాత కూడా చూడు, మనోడు ప్రేయర్ చేయడు, ఫస్ట్ డే అడ్జస్ట్ అవుతాడు. అంటే ఎంత పగతో ఉన్నాడు, ఆ నినివే పట్టణం నశించిపోవాలని. సెకండ్ డే అడ్జస్ట్ అవుతాడు. చూసారా, దేవుడు కూడా చూస్తున్నాడు. తుఫాన్ వచ్చినా లొంగలేదు. నీటిలో వేసేయమన్నావు, నీటిలో వేసిన తర్వాత చనిపోవడానికైనా రెడీ నువ్వు. నేను చేప నోట్లో మింగిచ్చి నిన్ను లోపల పెట్టి మొదటి రోజు కూడా మొండోడివే, రెండో రోజు మూడో రోజు ఇక కెట్టక తిండి నీరు ఏమీ ఊపిరి ఏమీ లేక అప్పుడు ప్రభువా తప్పించు అని ప్రేయర్ చేసి. అంటే హీ నోస్ గాడ్, బోత్ ఆఫ్ దెమ్ నో ఈచ్ అదర్. యూనో మనం ఏదో ఒకటే చూస్తాం, సీ ద ఇంట్రాక్షన్ అండ్ డైలాగ్. యూ క్యాన్ గో టాక్, అయ్యా మా ఆయన ఇలా ఉన్నాడు, ఏంటి పరిస్థితి, హీఈస్ ఆల్కహాలిక్, నన్ను ఎక్కడ తిడుతున్నాడు, ఇలాగంటున్నాడు, కమాన్ యూనో వీ వాంట్ టు సాల్వ్ దిస్. గాడ్, గో టాక్ టు హిమ్, టేక్ దట్ ఇష్యూ టు గాడ్. సృష్టికర్త నీకు కొత్త అవయవాలను ఇవ్వగలడు, మొత్తము నూతన పరచగలడు. హీ క్యాన్ రెన్యూ యువర్ మ్యారేజ్, రెన్యూ యువర్ లైఫ్. పౌలును పౌలుగా మార్చాడు. మృతులందరూ లేచిపోయి పరలోకంలో మనం కలుసుకుంటాం, వాళ్ళందరూ చక్కగా హ్యాపీగా ఉంటారు. యూ సీ ఆల్ దిస్ థింగ్స్ ఆర్ పాసిబుల్. Peter would have known, Peter would have asked, God increase my faith to believe you because you are the master. నువ్వేం చెప్తే జరుగుతుంది. నా విశ్వాసాన్ని పెంచి వీటిని తప్పించుకోవాలి. మోర్ సెన్సిటివ్ చేయి, నేను విని వీటిని తప్పించుకోవాలి. How many of you want to hear more and escape financial problems, losses, cheating, death, accidents, pain? అవి జరగని. ఓకే, టుమారో యూ మై ఫేస్ సంథింగ్, ఓకే ఐ మై ఫేస్, బట్ లెట్స్ నాట్ జడ్జ్ ఈచ్ అదర్, బట్ లెట్స్ గ్రో. కానీ ఫ్యాక్ట్ తెలియాలా లేదా? ఐ ప్రే దట్ యూ అండ్ ఐ ఎస్కేప్ ఎవ్రీథింగ్. ఉందా లేదా ఆ ఛాన్స్? హోలీ స్పిరిట్ ఇస్ సెన్సిటివ్. అందుకే అన్నాడు, నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను. సో యూ క్యాన్ ఆస్క్ ఎ గిఫ్ట్. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఫియర్, యూ క్యాన్ ప్రే గాడ్. అరే వాళ్ళకి షుగర్ వచ్చింది, వీళ్ళకి షుగర్ వచ్చింది, నేను ఉంటానా? నువ్వు ఎలా బతుకుతావు, ఎంతకాలం? ఒకసారి దేవుడు చెప్పేగల అబ్రహాం లాగా, నువ్వు తర్వాత చనిపోతావు, చాలా వృద్ధాప్యం ఉంది. యూ కెన్ ఈవెన్ ఆస్క్ గాడ్ అండ్ గాడ్ కెన్ టెల్ యూ. అప్పుడు ఆ భయం పోతుంది నీకు. ఎవ్రీథింగ్ యూ క్యాన్ డీల్ విత్ ఇట్. అయితే ఈ దూత వేరు, ఆ దూత ఇప్పుడు అప్లై అవుతుందా మనకి? అది నిన్ను క్షమించదు. నో, ఆ ఎడారిలో జరిగేది నీకేది జరగదు. లార్డ్ ప్రే వాట్ టు డూ. ఇంత ఘోరం జరిగే వరకు ఉండవసరం లేదు. మీరు దేవుడు ముందుగానే చెప్పొచ్చు, ప్రభువా నేను 3 సార్లు తిరస్కరించే వరకు నా దుడుకుతనము నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు, ముందే చెప్పొచ్చు కదా. పేతురు 3 సార్లు తిరస్కరించేదాకా ఎందుకు ఉండాలో అదే పేతురు ముందే అడగాల, అయ్యా నాకు ముందే చెప్పొచ్చు కదా నాలో ఈ బుద్ధి ఉంటే. అలాగే మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి నాలో ఏముందో ఆ పరిస్థితి, ఆ భయంకరమైన రోగము, ఆ భయంకరమైనటువంటి ఇబ్బంది, ఆ అప్పులు, ఆ బాధ, నేను సొసైడ్ చేసుకునే థాట్స్ వచ్చే వరకు వెళ్లకుండా ముందుగానే విధేయత అయ్యేటట్టు నాకు నేర్పించు ప్రభువా, ఎలా తప్పించుకోవాలి. యూ క్యాన్ ప్రే అండ్ ఎస్కేప్ అండ్ లివ్ ఎ పీస్ఫుల్ లైఫ్. సెక్యూర్ యువర్ చిల్డ్రన్ ఇన్ దట్ ఏరియా. నేను ఎగ్జామ్ రాసి జాబ్లో పడిపోయాను, ఈ పెళ్లి చేసేసుకున్నా, ఎలా అయిపోయింది, హౌ నౌ ఐఎమ్ ఇన్ ద ఐసీలో ఉన్నాను. రీజన్, హౌ మెనీ ఆఫ్ యు వాంట్ టు నో ద రీజన్ ఫర్ దట్? ఇప్పుడు పేతురుకి రీజన్ పేతురుకి తెలుసా? పేతురుకి తెలీదు. హీ డజంట్ నో, హీ గాట్ స్టక్. కానీ మన యేసుప్రభు అడిగితే చెప్పేవారా లేదా? ఎస్. ఎంతమంది అలాంటిది ముందుగానే నీలో ఏ బలహీనత ఉందో తెలుసుకోవాలని కోరుకుంటున్నారు? యు వాంట్ టు ప్రే అబౌట్ ఇట్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఎస్కేప్ వాట్ యువర్ వీక్నెస్ విల్ ట్రబుల్ యూ ఇన్ ద కమింగ్ డేస్. చాలా మంది చాలా వీక్నెస్. సమ్ పీపుల్ హావ్ ప్రాబ్లమ్ ఆఫ్ యాంగర్. ఫర్ సమ్ పీపుల్ ప్రేయర్ ఈజ్ ఎ ప్రాబ్లం. ప్రార్థన చేయలేండి. కొంతమందికి వాక్యం చదవడం అనేది ఒక ప్రాబ్లం. కొంతమందికి దే కెనాట్ స్పీక్ గుడ్ వర్డ్స్, నో రిపితే నెగిటివ్ వర్డ్స్, మంచి మాటలు మాట్లాడలేరు. అలాగైపోతుందేమో. యూ డోంట్ నో వాట్ యువర్ ప్రాబ్లమ్ ఇస్. కొంతమందికి నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ థాట్స్ బయటికి రాలేదు. ఇప్పుడు ఇరుక్కుపోయావు. ఐ డోంట్ నో. నౌ ఈజ్ అన్ ఎమర్జెన్సీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, హైపర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఈ రోజు ఐ డోంట్ నో ఆఫ్టర్ దిస్ అనాయింటింగ్, బట్ రిమెంబర్, ఎంతమంది తెలుసుకోవాలి, యూ నీడ్ టు బి హంబుల్ ఇన్ దిస్. వినయంగా ఉండాలి. ముందుగానే దేవుడు పేతురుకు చెప్పాడు అనుకో, ఇది ఉంది. ముందుగానే దావీదుకి, డేవిడ్ యు ఆర్ గోయింగ్ టు డూ దిస్ మిస్టేక్, నువ్వు ఇది చేయబోతున్నావు అటకెక్కి. కానీ దావీదుకి ఎందుకు చెప్పలేదు? మనకెందుకు చెప్తున్నా? పరిశుద్ధాత్మ నువ్వు నేను తప్పించుకోవడానికి. అటకెక్కి తర్వాత 2 సంవత్సరాలు రాజ్యం పోగొట్టుకొని, ఓకే 4 పిల్లల్ని పోగొట్టుకొని, ఆ తర్వాత పశ్చాత్తాపడి మళ్ళా వచ్చి సుఖంగా ముగించారు. కరెక్టే. ఎంతమంది అటువంటి తప్పించుకుందాం అనుకుంటున్నారు? సంసోను లాగా ఎంతమంది తప్పించుకుందాం అనుకుంటున్నారు? శిష్యులందరూ అనేక మంది ఇరుక్కుపోయారు. అందులో పౌలు కూడా ఇరుక్కుపోయాడు. పౌలు కూడా అదే ప్రాబ్లం ఉంది, ప్రైడ్. నేను అత్యధికంగా హెచ్చింపడిపోతానేమో అని దేవుడు ఒక ముళ్ళు పెట్టాడంట. ఎందుకు ఆ ముళ్ళు తెచ్చుకోవడం? ముందుగానే పౌలు చెప్పాడు అనుకో, ఈ ప్రైడ్ గురించి ప్రేర్ చేసుకుంటే పౌలు చేసుకునేవాడు. పౌల్ ఈజ్ వెరీ స్మార్ట్.
పౌలు దాని గురించి ప్రైడ్ గురించి ప్రేయర్ చేసుకొని ఆ సమస్యను పక్కన పెట్టేసేవాడు. నువ్వు అడిగితేనే దేవుడు చెప్తాడు యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ప్రైడ్ అని. పౌలు తెలియదు ప్రైడ్ అని, పేతురుకు తెలియదు ప్రైడ్ అని, శిష్యులు ఎవరికి తెలియదు. వాళ్ళలో ఉంది ప్రైడ్. వాళ్ళు అంటారు, పేతురు అంటాడు మేము రిజెక్ట్ చేయమంటే వాళ్ళు ఏం చేస్తారు, అందరూ కూడా మేము కూడా నీ కొరకు చనిపోతాం అంటారు. వెరీ గుడ్. సో మీ బాస్ 3 సార్లు ఫెయిల్ అవుతాడు, మీరు ఒక్కసారి ఫెయిల్ అవుతారు. సో యువర్ బాస్ విల్ ఫెయిల్ 3 times and you will fail 1 time. సో ఎవ్రీబడీస్ ప్రైడ్ కేమ్ అవుట్. వాళ్ళందరూ ముందుగానే అడిగి ప్రభువా నాలో ఏముందో దాన్ని నేను బలపరుచుకొని ఇవన్నీ తప్పించుకోవడానికి, కాబట్టి అది జరగకుండా ముందు నన్ను క్షమించని కూడా అడగొచ్చు. ఆ పొరపాట్లు నేను ఒకవేళ చేస్తే నన్ను క్షమించు, ఒక 4-5 సార్లు నన్ను క్షమించయ్యా. దేవుడు అది నువ్వు 4-5 సార్లు చేసినా క్షమించవచ్చు. ఎందుకు? అది తెలుసుకొని వెతుకుతున్నావు గనుక. దాట్స్ హౌ యూ విల్ ఫర్గివ్ యువర్ ఫ్యూచర్ సిన్స్. ఎందుకు భవిష్యత్ పాపాలు? వై విల్ యూ ఫర్గివ్ యువర్ ఫ్యూచర్ సిన్స్? నాట్ బికాస్ యూ కంటిన్యూ ఇన్ ద సిన్ అండ్ బికమ్ మోర్ డర్టీ and take it granted thinking that God is also like that. No, he is always holy, he will never change. He is righteous, he will never change. ఆయన నీతిగలవాడు, ఎప్పుడు మారడు. ఆయన పరిశుద్ధుడు, ఎప్పుడు మారడు. ఆయన మోసము చేయడు, అబద్ధం. he is perfect, holy, he will not change. నువ్వు మారతావు అనే ఉద్దేశంతో నన్ను క్షమిస్తా వచ్చాడు నిన్ను. అదే వ్యక్తి అవతల నోటు చేశాడు, వాడి మీదకి తీర్పు వచ్చేసింది, వాడు చనిపోయాడు. నువ్వు బతుకున్నావు ఎందుకు? ఈ శిష్యులందరూ అన్ని సమర్పించేసుకున్నారు కాబట్టి వాళ్ళు మారతారు. తర్వాత దావీదు అంటాడు నా అంతరంగములో మార్పు తీసుకురా అంటాడు. ముందుగానే నాకు చెప్పి అది నాకు బయలుపరచు, అది చేయకుండా చెయ్యని దావీదు ప్రార్థన చేస్తాడు. అందుకే దేవుడు దావీదుని క్షమించాడు. Somebody is learning something. Even David prayed, Lord, tell me before what sins I might do, what is my nature, expose me, I'll come out of it. ఎందుకు నేను 2 సంవత్సరాలు ఇంత బాధపడి ఇన్ని పోగొట్టుకొని ఇలా ఇబ్బంది పడి? why? But today is like to escape the middle of the judgment. If you are stuck, అప్పులు పాలైపోయి, జాబ్ లేదు, భార్య, రోగాలన్నీ వచ్చేసాయి, ఇరుక్కుపోయాం. Where? I want to come out. కానీ you should come out with a reason. దేవుడు నీకు ఎందుకు ఇరుక్కున్నావు అనేది చెప్పి బయటకు వస్తావు. That is the anointing for today. నజరేయుడైన యేసయ్య ఎవరైతే ఈరోజు ఒక ఉపద్రవం మధ్యలో ఉండి మరణకరమైన వ్యాధిలో, అప్పుల్లో, వేదనలో, గడ్డుతనములో ఇరుక్కుపోయి ఇక మేము వీఆర్ స్టక్ ఫర్ లైఫ్ ఇన్ దిస్ జోన్. లార్డ్, ఇఫ్ సంబడీ స్టక్, అందులోంచి లెట్ దెమ్ నో ద రీజన్. కారణము తెలుసుకొని, పరిశుద్ధాత్మ అభిషేకం కారణము తెలుసుకొని మరొకసారి ఆ బలహీనతలో మళ్ళా పడకుండా అయ్యా నువ్వు జ్ఞాపకం చేసి వారికి వార్నింగ్ ఇచ్చి ఆ పాపాన్ని చాలాసార్లు క్షమించండి అయ్యా. వారు ఎదిగేటట్టు కృప కూడా దయచేయండి. తర్వాత దీన్ని తప్పించుకునే కృప దయచేయండి. ఐ అనాయిడ్ దెమ్. ఆ పెద్ద అప్పులు ఇల్లు పోగొట్టుకొని, ఆ వ్యాపారం పోగొట్టుకొని, ఆ బంగారం పోగొట్టుకొని, తర్వాత అద్దెంట్లో మూవ్ అవ్వకుండా ముందుగానే వారికి చెప్పు నాయన. టెల్ దెమ్ బిఫోర్ దట్ కర్స్ ఓవర్టేక్స్ దెమ్. షో మెర్సీ. నీ కృప దయచేయి. ఆ కాడిని విరగొట్టు. అలనాడు దూత పాపాలను క్షమించదానవు కానీ నువ్వైతే క్షమించు దేవుడు. ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఐ రిలీజ్ దిస్ అనాయింటింగ్. లెట్ దెమ్ బి సెన్సిటివ్. ముందైతే వారిని తప్పించి కారణము కూడా వారికి తెలియజేసి ఆ కారణం కొరకు వారు ప్రార్థించుండగా మరల పడిపోయిన వారిని క్షమించి, అలాగే వాళ్ళని క్షమించి మాత్రమే కాకుండా అందులో ఎదిగేటట్టు చేసి కొత్త తరాన్ని లేవనెత్తి పరిశుద్ధమైన, పవిత్రమైన, ఘనమైన వధువుని తర్వాత తరాల్లో లేవనెత్తమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి.